అర్జున్ ఇంటి మీద దాడి చేశారు, ఎంతవరకు కరెక్ట్ అన్న? కరెక్టా రాంగ్ అంటే రాంగ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఇంటి మీదకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు. అంతమంది సెక్యూరిటీ ఉన్నా సరే గేట్లు వాళ్ళని తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయి పూల కుండీలు పలకొట్టేసి సెక్యూరిటీకి కూడా ఒక సెక్యూరిటీకి గాయాలు జరిగినాయి అని అంటున్నారు. మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత ఆ ఇంటి ముందే పెద్ద మంట అయితే వేసారు అని అంటున్నారు. మరి ఇది ఏం కథ, ఎక్కడి దాకా వెళ్ళి ఆగిద్ది? మరి ఇదంతా దీనికి భయపడి ఆ ఫ్యామిలీ చిరంజీవి ఇంటికి వెళ్ళారు అని కూడా అంటున్నారు. ఇది వాస్తవేనా కాదన్నా తెలియట్లే నాకు. అన్న ఎంతవరకు అంటే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారు విమర్శించారు, అల్లు అర్జున్ గారు క్లారిటీ ఇచ్చారు, అంతా బాగుంది. బట్ ఈ విధంగా గొడవలు చేస్తున్నారా, జరుగుతున్నాయా? అది చేస్తున్నారా అన్నది తీసుకెళ్ళిన ఆరుగురిని అడిగితే తెలిసింది. అంటే చాలా మంది రేవంత్ రెడ్డి అనుచరులు అంటున్నారు, కొన్ని ఫోటోస్ కూడా బయటకు వస్తున్నాయి, దానికి ఏం చెప్తారు? అది పబ్లిక్ చూసుకుంటారు. ఇక ఫోటోలు రిలీజ్ అయినంటే ఆటోమేటిక్ గా వాళ్ళు చూసుకుంటారు కదా. ఓటేయాల్సింది మనమే కదా, చూసుకుంటారు. అంటే అల్లు అర్జున్ గారికి మధ్యంతరం బెయిల్ ఉంది, అది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆయన మళ్ళీ లోపలికి వెళ్తే వేరే లెవెల్ ఉంటది భయ. అంటే ఇప్పుడు దాకా నార్మల్ గా ఇంతవరకే చూసారు, మళ్ళీ వెళ్తే అంటే ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఇది కావాలని చేసిందే, కావాలని టార్గెట్ చేశారు, తెలుగు ఇండస్ట్రీ మీద టార్గెట్ చేశారు అన్నట్టు అందరికి అర్థమైపోతే సో వెళ్ళరు. కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంటుందా మన డిప్యూటీ సీఎం వాళ్ళ మామగారి సపోర్ట్ ఉంటుందా అల్లు అర్జున్? ఎందుకు ఉండదు భయ్య, అందరితో ఉంటది. చిరంజీవి గారితో ఉంటది, అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారితో ఉంటది, అంటే చంద్రబాబు నాయుడు గారితో కూడా ఉంటది. అది ఓవరాల్ గా ఈ గొడవపై మీ అభిప్రాయం ఏంటి బ్రో? ఈ గొడవపై నా అభిప్రాయం ఏంటంటే ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటే అయ్యేదానికి ఇంతవరకు చేయటం అనవసరం అనిపిస్తుంది. అది